Education here at Sun can be an excellent choice for any students. ఆయనలాగా మాసం చేయలేదు 12,500 ఇస్తామన్నారు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు. కేంద్ర ప్రభుత్వం పథకం పెడితే ఈయన 7,500 ఇచ్చి మోడీ గారు 6,000 కలిపి 12,500 ఇచ్చారు. మేము అలాగే చెప్పలేదే. మమ్మల్ని గెలిపించండి, మేము 14,000, మోడీ గారు 6,000 కలిసి తల్లికి 20,000 ఇస్తామని చెప్పాం. ఈ నెలలోనే, ఈ నెలాఖరికే మోడీ గారు 2,000 ఇస్తే మనం 5,000 వేసి మొదట విడత 7,000 మీ అందరికీ అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇస్తాం. రెండో విడత 7,000 ఇస్తాం. మూడో విడత 6,000 ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేస్తాం. మీ అందరికీ మాట ఇచ్చాం. ఓట్లేయండి, గెలిపించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా బస్సు మీద ఫ్రీగా మీకు అవకాశం ఇస్తామని. సంవత్సరం అయింది, ఇవ్వలేదని మీరు ఆలోచన చేస్తున్నారు. ఇవ్వాలని ఉంది, చెయ్యాలని ఉంది, కానీ చేతుల్లో డబ్బులు లేవు. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, ఇది కూడా తెలియాలి ప్రజలకి, మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే సాలడం లేదనే విషయం మీరందరూ గమనంలోకి తీసుకోవాలి. ఇన్ని బాధలున్నా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రేపు ఆగస్టు 15 మా ఆర్టీఆర్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఉచిత బస్సు ఒక జిల్లాకే ఇద్దామన్నారు. మొన్ననే లోకేష్ బాబు గారు నేను కలిస్తే, అన్న ఆఫీసర్స్ ఒక జిల్లాకే అంటున్నారు, ఏం చేద్దామంటే చాలా తప్పది, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితం ఇస్తాం. పని లేకుండా మన ఆడ మనుషులు ఎక్కడికో ఉత్పత్తిగా వెళ్ళరు, చేద్దామంటే లోకేష్ బాబు గారు ఆలోచించి ఆచరించారు. రేపు 15వ తారీఖున మహిళలు 5 రకాల బస్సుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఉచిత బస్సు ఇస్తే మా ఆటో డ్రైవర్ సోదరులు వచ్చారు. మా పరిస్థితి ఏంటి? మేము ఆటోల మీద ఆడవాళ్ళని తీసుకెళ్లేవాళ్ళం. మీరు ఉచితంగా బస్సు ఇస్తే మేము ఎలాగ బతకాలన్నారు. వాళ్ళకు కూడా అదే రోజు ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకూడదు, ఏ ఒక్కరికి బాధ కలిగించకూడదు. మీకు ఉచిత బస్సు ఇచ్చిన రోజే ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు ఇచ్చి వారికి కూడా సహాయం అందించాలని అడుగుతుంది. ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేశాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఒక సంవత్సరంలో ఇన్ని బాధలు, ఇబ్బందులున్నా ఇన్ని హామీలు అమలు చేస్తే ప్రతి ఓడు దారిని పోయిన దానయ్య వచ్చి చంద్రబాబు వచ్చాడు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయ్యింది, ఒక్క పథకము ఇవ్వలేదంటే నేను ఎన్ని మీటింగులు పెట్టి పడుకున్నోడికి లేపగలం, పడుకున్నట్టుగా నటించినోడికి లేపగలమా? అన్నీ తెలుసు, కానీ పచ్చి అబద్ధాలు, నోరిప్పిన అబద్ధం. ఇన్ని అబద్ధాలు అనేటువంటి నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఒక ఉద్యోగం తీయలేదు. ఏమిచ్చాడు? ప్రతి నెల జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఉద్యోగాలు తీస్తానన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు.